కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ 18వ సంవత్సర వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ ఫౌండర్ డాక్టర్ బాలు మాట్లాడుతూ 2007వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగిందని 17 సంవత్సరాల నుండి 25 యూనిట్ల రక్తాన్ని తలసేమియా చిన్నారుల కోసం 4500 యూనిట్ల రక్తాన్ని, కరోనా వ్యాధి సమయంలో 100 యూనిట్ల ప్లాజ్మాను, 250కి పైగా రక్తదాన శిబిరాలను, ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి సహకారాన్ని అందజేసిన మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డికి రక్తదాతలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. మరియు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న మన బాలు కామారెడ్డి రక్తదాత సమూహ ఫౌండర్ వారికి వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మరియు ఈ బ్లడ్ డోనర్ మోటివేషన్ చేసిన వాళ్ళందరికీ, బ్లడ్ డోనర్ చేసిన వారికి, ముఖ్యంగా మీడియా మిత్రుల వారికి స్వాగతం, సుస్వాగతం. నేను ఈ మధ్యనే లయన్స్ క్లబ్ వివేకానంద అధ్యక్షుడిగా కొనసాగుతున్నా. చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాల్లో నన్ను కూడా పార్టిసిపేట్ చేసినందుకు నాకు పూర్తిగా సంతోషంగా ఉంది. ముఖ్యంగా రక్తదానం అనేది ఎవరు చేసినా మంచి పర్ఫెక్ట్ ఉంటుంది. ప్రతి 3 నెలల నుండి 4 నెలలకు ఒకసారి ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు, ఎటువంటి ఎవరికి ప్రాబ్లం ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు నేను ప్రతి ఒక్కరికి, మీ టీం అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు నన్ను కూడా పార్టిసిపేట్ చేయండి. నా వంతుగా కూడా నేను సహాయం చేస్తాను. ఈ వేదికగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు మన మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. కృతజ్ఞతతో తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఇక్కడ జమీల్ సార్ గారు మాకు ఉపాధ్యక్షులుగా ఉన్నారు. వాళ్ళు వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయులు. ఈరోజు ప్రభుత్వ ఉపాధ్యాయులు అంటే ఎంత మంచి సదాభిప్రాయం ఉండేదో ఇప్పుడు ఆ అభిప్రాయం అంతా కొంత పోతా ఉంది. కానీ ఆ దురభిప్రాయాన్ని తొలగించడం కోసం 17 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 18వ వార్షికోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి సహకరించినటువంటి కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రక్తం అనేటువంటిది మంచి మానవత్వం కలిగిన వ్యక్తుల ద్వారా మాత్రమే మనం పొందగలుగుతాము. మరి దేశంలో రక్తం దొరకక చనిపోవడం అనేది జరుగుతూ ఉంది. మరి 2007లో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని ప్రారంభించి వేలాది మందికి 25,000 మందికి రక్తాన్ని ఇప్పటివరకు అందించాము. 250కి పైగా క్యాంపులు నిర్వహించడం జరిగింది. కరోనా సమయంలో 100 యూనిట్ల ప్లాస్మాను సేకరించాము. మరి కరోనా సమయంలో 1000 యూనిట్ల రక్తాన్ని కూడా సేకరించడం అనేది జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో 20,000 మంది తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులు ఉన్నారు. ఆ చిన్నారులకు 20 రోజులకు ఒకసారి 1 యూనిట్ రక్తం అవసరం అవుతుంది. మరి అలాంటి చిన్నారులకు రక్తం అందించాలని చెప్పి మా IVF జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, పూర్వ తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గారి సూచనల మేరకు తలసేమియా సికిల్ సెల్ సొసైటీతోని ఒక ఒప్పందం కుదుర్చుకొని మరి 1 సంవత్సర కాలంలోనే 2023 నుంచి 24 సంవత్సరంలో 2306 యూనిట్ల రక్తాన్ని అందజేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు చేసుకున్నటువంటి మొదటి సంస్థగా ఈరోజు భారతదేశంలో ఈరోజు కామారెడ్డి నిలిచిందంటే దానికి గర్వకారణం కామారెడ్డి రక్తదాతలు, మీడియా మిత్రుల సహకారంతో అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు వైద్య రంగం ఎంత అభివృద్ధి చెందినా ఈరోజు రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవు. మరి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వారి స్ఫూర్తిని యువతలో నింపాలి. ఎక్కడైతే ఏ దేశంలో అయితే యువత బలంగా ఉంటుందో, బలమైనటువంటి యువకులు ఉంటారో ఆ దేశం మాత్రమే అభివృద్ధి పదాన ముందుకు వెళ్తుందన్నటువంటి స్వామి గారి యొక్క మాటలతోని, సూచనతోని, స్ఫూర్తితోని ఈ కార్యక్రమం నిర్వహించినాం. మరి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి తలసేమియా చిన్నారుల కోసం కానీ, కామారెడ్డి జిల్లాలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలలో ఉన్నటువంటి బ్లడ్ రక్తనిధి కేంద్రానికి కానీ సకాలంలో రక్తాన్ని అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కామారెడ్డిలో కళాభారతి బ్లడ్ డొనేషన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మరి మంచి కార్యక్రమం. ఎవరైతే కామారెడ్డిలో బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళు అలాగే మోటివేట్ చేసిన వాళ్ళకు కూడా అవార్డ్స్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. ముందుగా ఆర్గనైజేషన్ టీం, బ్లడ్ ఆర్గనైజేషన్ టీం అందరికీ కూడా, అధ్యక్షులు ప్రతి ఒక్కరికి కూడా మా కామారెడ్డి పట్టణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరూ కూడా మరి తలసేమియా పిల్లల కోసం ఎంతో కృషి చేసి గిన్నీస్ రికార్డ్ వరకు కూడా స్థాయికి వెళ్ళి మరి ఆర్గనైజేషన్లో ఉన్న టీం అందరు కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, ఇప్పుడు కూడా మరి మీకు ఏ సహకారం కావాలన్నా కానీ, మీకు సపోర్ట్ కావాలన్నా కానీ, ఎవరికైనా బ్లడ్ అవసరం ఉన్నా కానీ మేము డెఫినెట్గా సపోర్ట్ చేసి క్యాంపులు నిర్వహించి మీకు వెనుక సపోర్ట్గా ఉంటూ, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా మరి ఆర్గనైజేషన్ ఎవరైతే టీం మెంబర్స్ కష్టపడి ఇంతవరకు కూడా